అభయమునిచ్చితివే. ఎబినేజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, దైవ వాక్యాన్ని చదువుకుందాం, శ్రద్ధగా ఆలకించండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదువుకుందాం. సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, 1st chapter 12 to 15. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. సంగతులను తెలుసుకొని మీరంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందినను తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుతును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక శుభదినం. ఏమిటి అంటే, ప్రపంచంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎరిగిన జనాంగం అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి రోజు. కొందరు వేదనతో, కొందరు ఆతృతతో ఎదురు చూసినటువంటి రోజు.